చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన భారతీయ జీవన విధానంలో మనం జరుపుకునేటువంటి ఈ పండుగలకు అలాగే ఆధ్యాత్మిక జీవనానికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏంటి? విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే అని చెప్తుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే భారతీయ జీవన విధానమంతా విద్య అవిద్యల సమ్మేళనం. విద్య అంటే అనుభవైక వేద్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం. అవిద్య అంటే ప్రయోగాత్మకమైన ప్రత్యక్షమైన విజ్ఞానం. ఈ రెండింటి కలగలిపే భారతీయ జీవన విధానం. పండుగలకు ఈ ఆధ్యాత్మిక భావానికి ఏమిటి అవినాభావ సంబంధము అంటే, ఏ చైతన్యమైతే బ్రహ్మాండమంతా ఆవరించుకొని ఉన్నదో అదే చైతన్యం కుండలిని రూపంలో ప్రతివాడిలో మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉన్నది. ఈ కుండలిని పరాభట్టారిక షట్చక్రతి వీధి సంచారాన్ని ఉద్దీపన చేయగలిగినప్పుడు ప్రతి జీవుడికి ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహతః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం సమాత్మానం కృత్వా స్వపిశికుల కుండే కుహరిణి అంటూ ఈ కుండలిని విద్య యొక్క రూపాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజేశారు. సాధన ద్వారా ఉద్దీపన చేస్తే ప్రతివాడిలో ఉన్నటువంటి బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి భేదనం జరిగి సహస్రారంలో ఈ చైతన్యం విలీనమై అష్టసిద్ధులు సొంతమవుతాయి. కాబట్టి ఇహం ఆనందంగా ఉంటుంది. ఆ తరువాత ముక్తి దొరుకుతుంది. ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అంటే ఏమిటి అంటే తమోగుణము, రజోగుణము బ్రహ్మ విష్ణు గ్రంథులుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రంథి భేదనం జరిగి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం, మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ సహస్రారానికి చేరుకుంటుందో అప్పుడు జీవితం ధన్యమవుతుంది. మూలాధార చక్రానికి అంటే తమో గుణానికి అధిపతి గణపతి. అందుకని మొట్టమొదట మనం భాద్రపద మాసంలో వినాయకుడిని అర్చన చేస్తాం. సుముఖశ్చైకదంతైశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తత్ర నజాయతే అని 16 నామాలు చదివితే చాలు మనకేమి అడ్డంకులు రావు అన్న విషయాన్ని గణపతి ఆరాధనలో తెలియజేశారు. ఆ వివరంలోకి మనం అర్థం చేసుకోగలిగితే అనంతరము తమో గుణాన్ని దాటిన తరువాత రజోగుణ ప్రధానమైనటువంటి శక్తి ఆరాధన ద్వారా మనలో ఉన్న చైతన్యాన్ని మనం ఉద్దీపన చేయగలిగితే అక్కడి నుంచి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆలోచన విధానంతో సహస్రారంలో ఉన్న చైతన్యాన్ని అందుకొని ముక్తిని పొందవచ్చు. అందుకే భాద్రపద మాసంలో గణపతిని ఆరాధన చేస్తాం. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాం. అనంతరం శివరాత్రి నాడు జాగరణం చేసి మరీ అద్భుతమైన శివ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా పండుగల ద్వారా ఆధ్యాత్మికతను ప్రజలలో ఉద్దీపన చేస్తూ వారి జీవన గమ్యాన్ని వారికి తెలియజేసేటువంటి విజ్ఞానమే భారతీయ జీవన విధానం. అదే ఈ పండుగల యొక్క అంతరార్థం. విశేషంగా
దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేస్తూ అద్భుతమైన చైతన్యాన్ని అందుకొని జీవన లక్ష్యాన్ని పొందటమే ఈ ఉపాసనా కార్యక్రమంలోని అంతరార్థం. పండుగలు, ఆధ్యాత్మిక భావన రెండు అవినాభావ సంబంధంతో ప్రతివాని యొక్క లక్ష్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఇహాన్ని పరాన్ని అందించేటువంటి అద్భుతమైన సాధన. అది గుర్తిస్తూ విశేషమైనటువంటి దేవి ఆరాధనకు శ్రీకారం చుడుతూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనం ఆరాధన చేసుకుంటున్నాం. అన్నపూర్ణాదేవి ఆరాధన విధి విధానం ఏమిటి? ఈరోజు సాత్విక రూపంలో దేవీ నవరాత్రులలో అన్నపూర్ణాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే, నవదుర్గా రూపాలలో చంద్రఘంటాదేవిని అర్చన చేస్తూ ఉన్నాం. అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి ఆరాధన మనకు అవసరమైన అన్ని కోరికలను తీర్చి అద్భుతాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఆరాధన. చంద్రార్కానల కోటి కోటి సదృశీం చండాంశు బింబాధరీం చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. చంద్రార్కానల కోటి కోటి సదృశి, కోటి కోటి సూర్యులు చంద్రులు అగ్ని ఒక్కసారిగా ప్రభవిస్తే ఎలాంటి తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సుతో అవతరించి చండాంశు బింబాధరి సూర్యకాంతిని పోలినటువంటి పదవులతో ఆ తల్లి యొక్క కర్ణాభరణాలు సూర్య చంద్రి అగ్నుల యొక్క కాంతితో భాసిస్తూ ఉంటే చంద్రార్క వర్ణేశ్వరి లేత గంధపు వర్ణంలో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంది. మాల, పుస్తకము, పాశము, అంకుశము ధరించిన ఆ అన్నపూర్ణేశ్వరిని ఈరోజు ఆరాధించటం వల్ల సకల శుభాలు మన సొంతం అవుతాయి. దేవతారాధన చేసేటప్పుడు ఏ పుష్పాలతో ఆరాధన చేయాలి, ఏ వస్త్రధారణ చేయాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ విశేషంగా తెలియజేస్తారు. ఎందుకంటే ప్రతి దేవతామూర్తి ఒక మంత్రమే. ఆ మంత్రాధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవాలి అంటే వైదికమైనటువంటి ఆచారాన్ని తప్పనిసరిగా పాటించాలి. గంధపు వర్ణ వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేసి అలాంటి వస్త్రధారణ మనము చేయటం వల్ల ఆ చైతన్యమే నాలోనే ఉన్నది అన్న భావన నీలో పొడసూపుతుంది. అనంతరం ఓం అన్నపూర్ణాయై నమః అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ పొగడ పూలతో ఆ తల్లిని అర్చన చెయ్యాలి. పుష్పార్చన ఏకాగ్రతను పెంచుతుంది. అలా ఆ తల్లిని పుష్పాలతో అర్చించి అనంతరం నైవేద్యం, అందరి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణేశ్వరి. ఆకలిగా ఉన్నప్పుడు మొట్టమొదట మనం స్వీకరించేవి పాలు. కనుక ఆ తల్లికి పాలతో చేసినటువంటి పదార్థం, పాయసం లాంటిది నివేదన చెయ్యాలి. తిన్న తర్వాత కడుపు చల్లగా ఉండాలి అంటే పెరుగును స్వీకరిస్తాం, మజ్జిగను స్వీకరిస్తాం. అందుకే దద్దోజనాన్ని సమర్పించాలి. ఆ తరువాత కొబ్బరి అన్నం, కొబ్బరికాయ పూర్ణ కుంభంతో సమానం. ఇలా సంకేతాత్మకంగా నైవేద్యాల ప్రాశస్త్యాన్ని తెలియజేసి వాటిని నివేదించటం వల్ల ఈ క్షణాశక్తి కలిగినటువంటి దేవతామూర్తుల యొక్క శక్తి ఆ పదార్థాన్ని ప్రసాదంగా మారుస్తుంది. ఇలా నైవేద్యాన్ని, షోడశోపచారాలను
చేస్తూ ఆ మూర్తిని ధ్యానించటం వల్ల మన అభిష్టాలు నెరవేరుతాయి. ఇహము పరము రెండు మనకు సిద్ధిస్తాయి. అదే అన్నపూర్ణేశ్వరి మాతను అర్చించేటువంటి విధి విధానం. గురుగారు, పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఆవిర్భవించడానికి కారణాలేంటి? కఠోరమైన తపస్సు చేసి తల్లి వద్దంటున్న దీక్ష వహించి పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకుంది. అనంతరం కైలాసానికి వెళ్ళిన పార్వతీదేవి శుచికరమైన రుచికరమైన భోజనాన్ని తన భర్త అయిన శంకరుడికి అందించాలనుకుంది. షడ్రసోపేతమైన భోజనాన్ని సిద్ధం చేసింది. ఆ ఘుమఘుమలతకు అక్కడ ఉన్న ప్రమథగణాలన్నీ ఆశ్చర్యపోయాయి. శివుడు ఆ సన్నాహాలన్నీ చూచి, ఆహారం మీద దృష్టి ఉంటే వైరాగ్యం ఎలా కలుగుతుంది, ఇదంతా మాయా అంటూ పార్వతీ చేసినటువంటి వంటకాన్ని ఎగతాళి చేశాడు, ఆక్షేపించాడు, పరిహాసం చేశాడు భర్త కదా. కానీ ఆ మాట విన్న పార్వతికి ఆగ్రహం కలిగింది. ఆహారం యొక్క విశిష్టతను శంకరుడితో సహా ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది. అంతే, భూమండలం మీద ఆహారము ఎవరికి సిద్ధించకుండుగాక అని ఆ తల్లి తన మనసులోని మాటను వ్యక్తీకరించింది. అంతే, ప్రమథగణాలతో పాటు శివుడికి కూడా ఆహారం దొరకటం చాలా కష్టమైపోయింది. ప్రజలంతా ఆహారం లేక విలవిలలాడసాగారు. అలాంటి సమయంలో సాక్షాత్తు శివుడే అన్నపూర్ణేశ్వరిగా కాశీలో అవతరించినటువంటి ఆ పార్వతీదేవిని భిక్షం అడిగాడు, ఆహారం పెట్టమ్మా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకుంటేనే శక్తిని ఇచ్చేటువంటి ఆ జగన్మాత యొక్క కటాక్షం మనకు సిద్ధిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి శివుడు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోగలిగాడు. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అంటూ ఎవరైతే ఆ తల్లిని అర్చిస్తారో ఆమె నిత్యాన్నదానేశ్వరి, ప్రతినిత్యము కృపాసాగరి, దయతో అడిగిన వారందరికీ ఆహారాన్ని అందించేటువంటి దేవతామూర్తి. కుడి చేతిలో గరిటను పట్టుకొని ఎడమ చేతిలో ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి ఆహారాన్ని అందించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని తెలియజెప్తూ అందరి ఆకలి తీర్చేటువంటి ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క కృపా కటాక్ష వీక్షణం మనకు ఎప్పుడైతే సిద్ధిస్తుందో కేవలం కడుపు నిండటమే కాదు, ఆహారం అంటే ఇంద్రియాలకు కావలసినటువంటి విషయము ఏదైతే ఉందో దాన్ని ఆహారం అంటాం. అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి. ఆలోచన సద్బుద్ధిని కలగజేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆనందదాయకమైన ఆరోగ్యప్రదమైన ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని అందుకోవాలని ఆలోచన ఉన్నవారు తప్పకుండా ఈ దేవీ నవరాత్రులలో అన్నపూర్ణేశ్వరి ఆరాధన చేసినట్టయితే ఆ సంకల్పం నెరవేరుతుంది. గురుగారు, అన్నపూర్ణాదేవి అష్టకం ఎవరు రచించారు? ఈ అష్టకం యొక్క ప్రత్యేకత ఏమిటి? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాయేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ
ఆదిశంకరులు మనకు అందించిన అద్భుతమైన స్తోత్రం అన్నపూర్ణ అష్టకం. ఈ శ్లోకంలోని ఒక్కొక్క పాదాన్ని మనం గమనిస్తే ఆ తల్లి మహత్యం మనకు అర్థమవుతుంది. నిత్యానందకరి వర అభయకరి, ఎప్పుడూ నీకు ఆనందాన్ని కలగజేస్తూ అభయాన్ని ప్రసాదిస్తూ కోరిన కోరికలన్నింటినీ నిర్వర్తించేటువంటి సౌందర్య స్వరూపమే ఆ అన్నపూర్ణేశ్వరి. అలా ఆ తల్లిని అర్చిస్తూ ప్రాళయాచల వంశపావనకరి అన్న శబ్దాన్ని ప్రయోగించారు ఆదిశంకరులు. అంతరార్థం ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి హిమవంతునికి కూడా ఆనందాన్ని కలిగించి వారి వంశ ప్రతిష్టను నిలబెట్టినటువంటి దేవతా స్వరూపము అన్నపూర్ణేశ్వరి, పార్వతీదేవి యొక్క అంశ. ఎలా హిమవంతుని యొక్క వంశ ప్రతిష్టను నిలబెట్టింది అంటే, పార్వతి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసిన తరువాత శివుడు పార్వతిని పరిణయమాడటానికి అంగీకరిస్తాడు. దేవతలంతా అప్పటిదాకా పార్వతిని శివునికిచ్చి వివాహం చేసి కుమార సంభవానికి నాంది పలకాలని అనుకున్నప్పటికీ రత్నాకరా ధౌతభదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. హిమాలయ కారణంగానే భారతదేశము కళకళలాడుతూ ఉంది. హిమవంతుడికి కన్యాదాన ఫలితం దొరికిన తరువాత సాక్షాత్తు శివునికే కన్యాదానం చేసిన ఫలితం కారణంగా ముక్తి లభించి భూమండలాన్ని వదిలి కైలాసానికి వెళితే భూమండలంలోని ప్రజలంతా కష్టపడతారే అని బాధపడుతూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఎలా అయినా సరే అయిష్టంగా హిమవంతుడు శివుడికి పార్వతినిచ్చి వివాహం చేసే విధంగా చూడమన్నారు. శివ కళ్యాణానికి అవరోధం కలిస్తే అంతకంటే పాపం ఇంకొకటి లేదు, మీరు వెళ్ళి శివుణ్ణి అడగండి అని తెలియజేశాడు. దేవతలు వెళ్ళి శివుడి దగ్గరికి, నీకు ఇలా హిమవంతుడు పార్వతినిచ్చి వివాహం చేస్తే భూమండలం మీద హిమాలయ పర్వతమే ఉండదు, కాబట్టి నీ వివాహాన్ని నువ్వే చెడగొట్టుకో అని అడిగితే ఏదన్నా కాదననేటువంటి ఆ మహాదేవుడు అంగీకరించాడు. కపట విష్ణుడు భక్తుడి రూపంలో హిమవంతుడి దగ్గరికి మేనా దగ్గరికి వచ్చి, ఎవరికిద్దాం అనుకుంటున్నారు మీ అమ్మాయిని? దిగంబరుడు శ్మశానవాసి నిత్యము భిక్షాటన చేసేటువంటి శివుడికిస్తే ఏం లాభం? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అలాంటి అలంకార ప్రియుడైనటువంటి విష్ణుదేవునికి ఇస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పితే మేనా హిమవంతులకు ఆ విషయం రుచించి పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరించాడు. ఇలా తన వివాహాన్ని తానే చెడగొట్టుకున్న శివుడు కైలాసానికి వెళ్ళి సప్తర్షులను పిలిచి, ఇలా నేను చెడగొట్టుకున్నాను, మీరు వెళ్ళి మళ్ళీ కుదర్చండి, ఎలా అయినా నా వివాహం పార్వతీదేవి లేకపోతే నేను బతకలేను అన్నాడు. వాళ్ళు వెళ్ళి అరుంధతి వశిష్ఠుడు సప్తర్షులు అంతా వచ్చి హిమవంతుడికి మేనకు శివ మాహాత్యాన్ని వివరించి శివపార్వతుల కళ్యాణాన్ని చేశారు. ఇలా పార్వతి చెప్పటం వల్లనే హిమవంతుడు మేన సప్తర్షులు చెప్పిన వినని తల్లిదండ్రులకు హితబోధ చేసి శివుణ్ణి పరిణయమాడు. అదే ప్రాళయాచల వంశపావనకరి అంటే హిమవంతుడికి కూడా జ్ఞానబోధ చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించిన ఆ తల్లి నువ్వు అడిగితే అద్భుతమైన ఆహారాన్ని నీకు అందించి ఇహాన్ని పరాన్ని నీకు ఇస్తుంది. కావలసిందల్లా భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ చేతులు జోడించి ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు, కరుణాంతరంగా నీ కోరికను ఎందుకు కాదంటుంది. కాబట్టి ఈ దేవీ నవరాత్రులలో అన్నపూర్ణేశ్వరి అవతారంలో ఉన్న ఆ తల్లిని ఆరాధించే ప్రయత్నం చేసి ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అలాగైతే ప్రతిరోజు మనం భోజనం చేసే ముందు అన్నపూర్ణాదేవిని ఏమని ప్రార్థించాలి? అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇలా భోజనం చేసే ముందు ఈ మంత్రం చెప్పుకోవాలి. నా తల్లి పార్వతి నాకు ఆహారం ఇస్తుంది, నా తండ్రి శివుడు, అలానే శివభక్తులే నా బంధువులు, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని నాకు అందించటం కోసం ఆ తల్లిని నేను ప్రార్థిస్తున్నాను అన్న భావనతో ఆహారాన్ని స్వీకరిస్తే
ఆమె ఇచ్చేది శరీరాన్ని పోషించడానికి అవసరమైన ఆహారం ఒక్కటే కాదు, ఆమె ఇచ్చేది జ్ఞాన భిక్ష. శివుడికి ఆ తల్లి ఆహారాన్ని భిక్షగా ఇచ్చింది అంటే అర్థం శివుడికి కూడా జ్ఞానభిక్ష పెట్టిన తల్లి ఆ అన్నపూర్ణేశ్వరి. అందుకే ఆహారమే నీ ఆలోచనకు మూలం కనుక తస్మాత్ అన్నమయం మనహా అని శాస్త్రం చెబుతుంది కనుక మితాశి హితాశి కాలాశి, మితంగా హితంగా సమయానికి స్వీకరించే ఆహారము దైవ నివేదితము అయినప్పుడే, ఆ అన్నపూర్ణేశ్వరి కృప వలన నీకు లభించినప్పుడు మాత్రమే అది నీకు జ్ఞానాన్ని అందించి నీ జీవితాన్ని వైరాగ్య పథంలో నడిపించి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక అలాంటి అద్భుతమైనటువంటి అన్నపూర్ణేశ్వరి ఆరాధనను అనునిత్యము ఎవరైతే చేస్తారో ఇహము పరము రెండూ వారి సొంతమవుతాయి. వారి ఆలోచన సక్రమమైన మార్గంలో నడిచి జీవితం సుభిక్షంగా శాంతితో సంతోషంతో ముందుకు సాగుతుంది. అలా మంత్రాన్ని చెప్పుకొని ఆ తల్లిని ఆరాధన చేసి జీవితాన్ని అద్భుతమైనటువంటి మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. యాతయామం గతరశం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అని భగవద్గీత తెలియజేస్తుంది. దైవ నివేదితం చేయకుండా తీసుకున్న ఆహారము తామసాహారంగా పరిగణింపబడుతుంది. కనుక అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి ఆరాధనతో ఆహారాన్ని స్వీకరించినట్టయితే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని నువ్వు గొంతెత్తి ఆ తల్లిని అడిగినప్పుడు తప్పక కరుణించి మనకు ఆ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. గురుగారు, కాశీలో అన్నపూర్ణాదేవి వేదవ్యాసుని ఎలా కరుణించింది? వేదవ్యాసుడు తన శిష్యులందరితో కాశీ పట్టణానికి వెళ్ళాడు. వేదాంగాలన్నింటినీ న్యాసం చేసి పురాణాలను ప్రపంచానికి అందించినటువంటి వేదవ్యాసుని యొక్క పరిణతిని పరీక్షించాలనుకున్నాడు సదాశివుడు. ఆహారాన్ని దొరకకుండా మాయను కమ్మాడు. 7 రోజుల పాటు వ్యాసుడికి ఆహారం దొరకలేదు. కోపంతో కుతకుతలాడిపోయాడు. నాకు కాశీపట్టణంలో ఆహారం దొరకలేదు అని త్రైపురుషీం విద్య, త్రైపురుషీం ధనం, త్రైపురుషీం ముక్తి మా. ఈ కాశీ పట్టణ వాసులకు 3 తరాల వాళ్లకు విద్య ఉండకుండుగాక, ధనం ఉండకుండుగాక, వీరికి ముక్తి దొరకకుండుగాక అంటూ శపించాడు. కాశ్యాంశు మరణాన్ ముక్తి అని కదా సామెత, సత్యము. అలాంటి కాశీలో ఉన్నవారికి ముక్తి రాకుండా ఉండాలని క్రోధంతో వ్యాసుడు శపించిన తరువాత ఒక ముత్తైదువ వ్యాసుని దగ్గరికి వచ్చి, నా భర్తకు అతిథి సత్కారం చేసి వారికి భోజనం పెట్టకుండా ఆహారాన్ని స్వీకరించే అలవాట్లేదు, మా ఇంటికి భోజనానికి వస్తారా అనిపించి వారింటికి వెళ్ళాడు. తనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళాడు. సుష్టిగా భోంచేసిన తర్వాత కాశీలో ఉన్న ప్రజల యొక్క కర్తవ్యం ఏమిటో నాకు తెలియజేస్తారా, మీరు వ్యాస మహర్షి కదా, తెలుసుకోవాలని ఉందంటూ ప్రశ్నించింది ఆ ఇల్లాలు. కడుపు నిండిన తర్వాత ధర్మపన్నాలు చెప్పటం ప్రారంభించాడు వ్యాస మహర్షి. కాశీలో ఉన్నవారు ఎదుటివారికి కష్టం కలిగిస్తూ ఎప్పుడూ మాట్లాడవద్దు, ఎదుటివారి సంపద చూసి అసూయపడవద్దు అంటూ వివరాలన్నీ చెప్పిన తర్వాత, ఇప్పుడు మీరేం చేశారు అని ప్రశ్నించాడు సదాశివుడు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న సదాశివుడు ఎప్పుడైతే ఈ ప్రశ్నను అడిగాడో అప్పుడు అర్థమైంది వ్యాసుడికి, తనకు ఆహారాన్ని ఇచ్చింది అన్నపూర్ణేశ్వరి అని. కాశీని శపించినటువంటి వ్యాసుణ్ణి చూసి కోపోద్రిక్తుడైన శివుడు, కాశీ పట్టణంలో ఉండే అర్హత నీకు లేదు కనుక కాశీని విడిచి వెళ్ళిపోమ్మంటూ ఆజ్ఞాపించాడు. భోరు భోరున ఏడుస్తూ వ్యాసుడు శివుణ్ణి, అన్నపూర్ణేశ్వరిని శాంతించమంటూ అభ్యర్థించాడు. అప్పుడు కోపోద్రిక్తుడైన శివుడి శాంతించలేదు, కానీ అన్నపూర్ణేశ్వరి ఆ పార్వతీదేవి శాంతించి అష్టమి చతుర్దశి దినాలలో కాశీలోకి నువ్వు రావచ్చు అని వరం ఇచ్చింది. ఈనాటికి వ్యాసుడు ఉత్తర కాశీలో తన నివాసం ఏర్పరచుకొని గంగా నదికి అవతల నిరంతరము కాశీ వైపే చూస్తూ
ఆ అష్టమి చతుర్దశి పర్వదినాల గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా అన్నపూర్ణేశ్వరి కరుణ వలన వ్యాసవ్యాసుడు కాశీపట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అందుకే ఆ తల్లిని మాతా కృపాసాగరి అంటూ సంబోధించారు ఆదిశంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.